ఈరోజు ఈ సాయం సమయంలో మనందరం కూడా ఇక్కడ గ్యాదర్ అవ్వటం జరిగింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మనం సాధించుకున్నటువంటి అత్యద్భుతమైనటువంటి 11th బైపార్టేట్ యొక్క సెటిల్మెంట్ యొక్క అత్యుత్సాహంగా మనం సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సమయం. ఆ సమయంలో ఈ యొక్క బైపార్టేట్కి ప్రధాన కారకులైనటువంటి కామ్రేడ్ బిఎస్ రాంబాబు గారు, కామ్రేడ్ సిహెచ్ వెంకటాచలం గారు ప్రధాన కారకులని మనందరికీ తెలుసు. వారిని సన్మానించుకుంటాం మనందరం కూడా మనం సెలబ్రేట్ చేసుకుంటూ మనం ఫెలిసిటేట్ చేసుకున్నట్లుగా మనం భావిస్తూ ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 11th బైపార్టేట్ సెటిల్మెంట్ అనేది 1/11/2017 నుంచి మనకు డ్యూ అయినప్పటికీ కూడా 36 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మనం దాన్ని సాధించుకోవడం జరిగింది. దానికి కారణం 36 నెలల యొక్క సుదీర్ఘ విరామానికి కారణాలు ఏమిటి అనేది మీ అందరికీ తెలుసు. మధ్యలో మ్యాండేట్ లేదు, స్కేల్ 7 వరకు, ఆ స్కేల్ 7 వరకు మ్యాండేట్ ఉంటేనే మేము నెగోషియేషన్కి వస్తాము అని చెప్పి మన సోదర ట్రేడ్ యూనియన్ ఐబాక్ అసోసియేషన్ అలిగి రాకపోవటానికి 10-15 నెలల పాటు దానికి విరామం. ఆ తర్వాత మనకు పార్లమెంట్ ఎలక్షన్లు రావటం, ఆ పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా 4-5 నెలల పాటు పోస్ట్పోన్ అవటం, అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో ఒక 4-5 నెలలు పోస్ట్పోన్ అవటం, ఈ మధ్యలో గవర్నమెంట్ లేబర్ అమెండ్మెంట్స్ తీసుకురావటం ద్వారా ఆ కార్యక్రమంలో కొంతకాలం కాలాతీతం అవటం, అలాగే బ్యాంక్ మెర్జర్స్ 10 నేషనలైజ్డ్ బ్యాంక్స్ని 4 బ్యాంక్స్గా మెర్జ్ చేసేటటువంటి సందర్భంలో అల్లకల్లోలంలో కొంత నెగోషియేషన్స్ జరగకపోవటం, ఈ కారణాలన్నిటి వల్ల కూడా 36 నెలలు కాలాతీతం అయినప్పటికీ కూడా రియల్గా 15 నెలల పాటే మనకి నెగోషియేషన్స్ జరిగాయి. ఆ నెగోషియేషన్స్లో కూడా 2% మనకు ప్రపోజ్ చేసినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. ఏ యొక్క బ్యాంకు ప్రాఫిట్లోకి వస్తే ఆ ఇంక్రీజ్ ఆఫ్ ప్రాఫిట్ని బట్టి మనకి ఇన్సెంటివ్ ఇవ్వటం జరుగుతుంది, నాట్ ఆన్ ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్. ఎంటైర్ బ్యాంక్స్ పెర్ఫార్మెన్స్ అండ్ ప్రాఫిటబిలిటీ విల్ బీ ద యార్డ్ స్టిక్. దానికి అదనంగా 650 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దట్ కమ్స్ టు అనదర్ 1.2%. So 1.3 and 1.2, another 2.5% we achieved over and above the 15%. ఈ రెండు మాత్రమే కాకుండా 1% మనకి ఏదైతే మనకి బేసిక్లో కలుపుతారో 2.5% లోడింగ్లో ఈచ్ 1% కాస్ట్ 1,100 crores. ఇన్ దట్ వే ద 2.5% కమ్స్ టు అనదర్ 5%. సో 15% ప్లస్ 5%, 20 ప్లస్ 2.5, 22.5% we achieved in this bipartite. Forget about the other fringe benefits what we got. One basic, one nation, one salary అనేది మనకి ఫస్ట్ నుంచి ఏఐబిఏ స్థాపించినప్పటి నుంచి కూడా దట్ ఈజ్ అవర్ డిమాండ్. బట్ యాజ్ ఆన్ డేట్ ద ఎంటైర్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఆర్ గోయింగ్ టు గెట్ one HRA throughout the country, whether he is working in the Bombay or in the rural remote area of the country. We are going to get the same HRA, one bank, one salary, one nation, one salary. That is another achievement. All these achievements we achieved, but we have not foregone even a single benefit of us. So many demands were made by the bank managements, IBA, but none of them have been accepted by the UFBU or the AIBA. In the starting, they used to say the bank-wise settlements and no industry-wise settlement. But we made it a reality that by signing the 11th bipartite settlement, we made it the no bank-wise settlements, only industry-level settlements are going to continue forever. Once again, we have proved it. Later, productivity-linked salary, that is fixed wage, and the variable pay, what they have proposed, that was not accepted. And the same salary, whatever we used to get, the same salary was given to each and every bank employee without linked with the productivity or profitability of the banks. Then comes to the working hours, though they want to increase the working hours, not even a second was increased in this bipartite. And like that, the rationalization of the special allowances, though they have demanded, no allowance was freezed, no rationalization took place, even in this bipartite also. Like that, that transfers the power what they want to have it as per the Shastri Award. That is a linguistic area to transfer any employee from one area to the other area. For the whims and fancies of the management has been thrown out, and that was also not accepted. Like that, the disciplinary cases also, like officers, they want to implement for the award staff also, even for after retirement.
that was also not accepted. Like that, outside agencies, when they are inquiring, simultaneously they want to conduct the disciplinary cases. That was also not accepted. Like that, retrenchment, also they demanded it in the DP cases. That was also not accepted. And also the outsourcing of the employment, though they have demanded, that was also not accepted. Not even a single demand, not even a fraction of a single demand was considered by the AIBA and UFBU, and whatever we want to achieve, we have achieved in many ways. That is the greatness of the AIBA, without foregoing even a single benefit which we have achieved with great struggles and sacrifices, have not been succumbed, have not been sacrificed, and whatever we want. In all the components, the best example is this bipartite, that in all the items, the improvement took place, either in the basic pay or in the DN utilization or in the HRA or in the special allowance, and everything we got it. And forget about the other non-economical demands. Every aspect, the right from the leave rules, LFCs, and also the women employees, everything was taken care. Like that, the youngsters also, 4% contribution more from the management was also considered. And more appropriately, the 9th stagnation increment was also introduced. Besides that, the 3 years duration period from 1st to 5th bipartites was reduced to the 2 years, and with retrospective effect, all the people after 1/11/2017, the stagnation increments are going to be for 2 years tenure. Of course, areas were not there, but from November 2020 onwards, they are going to enjoy that benefit of the all the stagnation increments. The reduction of the duration are going to be enjoyed, and 9th stagnation increment is also introduced. Once again, one more additional stagnation increment is achieved. In all the ways, this is the best bipartite that became possible because of the tireless efforts and the strategies adopted by Comrade B.S. Rambabu, the Secretary of the AIBA, and also the General Secretary of AP and Telangana Bank Employees Federation. Today is an auspicious day for all of us to celebrate by felicitating the Comrade B.S. Rambabu on this occasion. On this occasion, I request Comrade Srikanth Reddy, the President of our AP Telangana Bank Employees Federation, to come and occupy the dais. Now I request Comrade T. Ravindranath, Working President of our AP Telangana Bank Employees Federation. I request Comrade Venkat Ramana, the General Secretary. Ravindranath Garu, Working President of APTBF, Krishna Ragaru, Joint General Secretary, Ramana Garu, General Secretary, All India Bank Employees, Andhra Bank Award Employees Union, and other office bearers and my dear comrades. And today our guest B.S. Rambabu, Secretary, All India Bank Employees Association, and General Secretary of our APTBF, our State Federation. Today, in the difficult circumstances also, as the support of all us, our Federation AIBA achieved this bipartite, and 15% is not a joke. And moreover, every senior, junior, everybody is benefited today. Because of the efforts of our leaders, AIBA leaders, we could achieve it. And just now Krishna Rao has told that let Rambabu become MP. I don't support that, because he must be with us, with our bank employees only till, and we are not going to lose him. And no, Rambabu garu meer kuda aashalu pettukokandi MP MLA ani. Sir, nowadays changed, sir. Nowadays changed. Because he can't become a CPI, CPM, MP or MLA. He have to join some other party. Comrades, ఎక్కువ మాట్లాడుతుంది కృష్ణారావు గారు మంది డీటెయిల్స్ చెప్పారు ఇప్పుడు మనకు బైపాటి నుంచి. రాంబాబు గారు కూడా మాట్లాడతారు చాలాసేపు. నా థ్యాంక్ యూ కామ్రేడ్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ, అండ్ I want thank Andhra Bank Award employees also for giving me opportunity. Comrade B.S. Rambabu garu,
ప్రెసిడెంట్ ఏపీటీబీఎఫ్ శ్రీకాంత్ రెడ్డి గారు, జాయింట్ జనరల్ సెక్రటరీ కృష్ణారావు గారు, ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ రమణ, కామ్రేడ్స్ అందరికి కూడా ముందుగా నమస్కారాలు చెప్తూ, ఇది కృష్ణారావు గారు చెప్పినట్టుగా ప్రతి ఏఐబిఏ నాయకుడు మెంబరు సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి తరుణం. ఇప్పటి వరకు జరిగినటువంటి 10 బైపార్టెట్స్తో పోలిస్తే ఈ 11th బైపార్టెట్ అన్ని ఆస్పెక్ట్స్లో మానిటరీ బెనిఫిటే కాకుండా సర్వీస్ కండిషన్స్ ఇంప్రూవ్మెంట్స్, ముఖ్యంగా డిసిప్లినరీ ప్రొసీజర్స్లో కూడా ఎంప్లాయీకి సేఫ్టీ సెక్యూరిటీ ఇచ్చే మెజర్స్ని కూడా చాలా తీసుకురావటం ఇందులో మనం గమనిస్తున్నాం. మరి ఈ బైపార్టెట్ని మనం డాస్ మీదను మనం గ్రూప్స్లో ఫస్ట్ సిగ్నటరీ అంటే కొంతమంది కామ్రేడ్స్కి అనుమానం. ఇవాళ 11th కూడా పెట్టారు, భవిష్యత్తులో 12th కూడా పెడతారు, 12th కూడా. అలానే ఏపీటీబీఎఫ్ నాయకత్వం ఈ ఈవెంట్ని ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి మన నాయకుడు ఈ బైపార్టెట్ను సాధించటంలో ప్రతిసారి కూడా ముఖ్య భూమికను పోషిస్తున్నారు, సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తున్నారు. కాబట్టి ఇది మనందరం గర్వించదగ్గ విషయం. దీన్ని సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చాం. అయితే వాళ్ళంతా వర్చువల్ మీటింగ్స్ నడుస్తున్నాయి మన అన్నీ. సో దీన్ని కూడా వర్చువల్ మీటింగ్ పెట్టుకున్నట్లయితే ఆ సంతృప్తి మనకి రాదు. మరి కొంతమంది మన కామ్రేడ్స్ కొద్దిగా ఈ కరోనా పాండమిక్లో ఇలా ఫిజికల్గా కలిస్తే ఏమన్నా ప్రాబ్లమా అది ఇది కూడా కొన్ని డౌట్స్ వచ్చినాయి. బట్ కరోనాని లెక్క చేయకుండా బాంబేకి అనేక పర్యాలు వెళ్ళి 11th బైపార్టెట్ కోసం ఫైనల్ సిగ్నేచర్స్ అప్పుడు 2 రోజులు ఆయన స్వయంగా వెళ్ళి అక్కడ రిస్క్ తీసుకొని మన కోసం సంతకం పెట్టినప్పుడు ఈ మాత్రం ఒక 2 గంటలు మనం వచ్చి ఇది చేయలేమా అని చెప్పి ఆలోచన చేసి ఇది జరిగింది. ఈసారి 11th బైపార్టెట్లో అనేక ఒడిదుడుగులు వచ్చినాయి, అనేక అవాంతరాలు వచ్చినాయి, అనేక మలుపులు తిరిగినాయి. ఈ ప్రతి మలుపులో కూడా ఏఐబిఏ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సిహెచ్ వెంకటాచలానికి వెన్నుదన్నుగా ఉంటూ ఆయనకి మనోధైర్యాన్ని ఇస్తూ మారల్ సపోర్ట్ ఇస్తూ అనేక స్ట్రాటజీస్లో వ్యూహాల్లో ఆయనకు సలహాలు ఇస్తూ ప్రతి మలుపులో కూడా ఏఐబిఏ దాన్ని ఛేదించుకొని ముందుకెళ్లే దాంట్లో మన నాయకుడు కామ్రేడ్ బిఎస్ రాంబాబు గారు ముఖ్య భూమిక పోషించారని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఈవెన్ చివరిలో కూడా అంతా అయిపోతుంది, సంతకాల కోసం వెళ్తున్నప్పుడు కూడా కొత్త యంత్రాలు ఆఫీసర్ ఆర్గనైజేషన్ సృష్టించడం కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా ఈ సెటిల్మెంట్ బాగాలేదు, ఎంఓయు సంతకం పెట్టిన తర్వాత కూడా 4 ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ దురదృష్టవశాత్తు ఏఐబిఓఏ కూడా ఒక స్టాండ్ తీసుకొని మేము టాక్స్కు రాము, సంతకాలు పెట్టమని చెప్పి అన్ని సర్క్యులర్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ ఎవరికీ తెలియకుండా సీక్రెట్గా వెళ్ళి ఐబిఏ తోటి కొంత ఇంప్రూవ్మెంట్ చేసుకొని సంతకాలు పెట్టడానికి సిద్ధం అవటం కూడా మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని కూడా గమనించి అంటే అవార్డ్ స్టాఫ్కి ఆఫీసర్స్కి వేజ్లో ఉన్నటువంటి ప్యారిటీని రిలేటివిటీని దెబ్బతీయటానికి కొంత ప్రయత్నం అటు ఐబిఏ చేసింది, ఇటు 4 ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కూడా చేసినాయి. దాన్ని కూడా ఒకరోజు ముందెళ్ళి సంతకాలు అయిపోతున్న తరుణంలో ఏఐబిఏ నాయకత్వానికి తెలియటం, దాంట్లో కూడా రాంబాబు గారు తనకున్నటువంటి ఎఫిషియన్సీని, స్కిల్స్ని, నెగోషియేటింగ్ స్కిల్స్ని వాడి అక్కడ కూడా ఆఫీసర్స్ ప్యారిటీ దెబ్బతినకుండా మళ్ళీ మనకి ఇంప్రూవ్మెంట్ వచ్చే దాంట్లో ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ మీద డిఏ తీసుకురావడంలో కూడా కామ్రేడ్ రాంబాబు గారు ముఖ్య భూమిక పోషించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ ఎలవెన్స్ మీద డిఏ అంటే మనకు తెలుసు, ఎవ్రీ క్వార్టర్ డిఏ పెరిగినప్పుడల్లా క్యాస్కేటింగ్ బెనిఫిట్ ముందుకెళ్ళటం కూడా ఉంటుంది. అలానే ఈ బైపార్టెటే కాదు, గతంలో పెన్షన్కు సంబంధించినంత వరకు కూడా ఒక పెద్ద అవాంతరం వచ్చి ఫస్ట్ టైం పెన్షన్ ఆప్షన్ చేయకుండా ముఖ్యంగా ఆఫీసర్స్ మిత్రులు రెండో ఆప్షన్ కోసం ఏఐబిఏ పోరాటం చేసిన తర్వాత ఒక అవకాశం వచ్చినప్పుడు దానికి కాంపెన్సేషన్గా కట్టే దాంట్లో ఆల్రెడీ ఫస్ట్ ఆప్షన్లో పెన్షన్ పెట్టిన వాళ్ళకు కూడా ఒక బర్డెన్ పెనాల్టీ వేయటానికి ఒక ఆలోచన చేసి ఒక దానికి వచ్చినప్పుడు ధైర్యం చేసి ఈవెన్ ఏఐబిఏ ఆఫీస్ బేరర్స్ మీటింగ్లో కూడా ఇది తప్పు, మనందరం ఫస్ట్ ఆప్షన్ ఏఐబిఏ
సూచన మేరకు పెట్టుకున్న తర్వాత పెట్టుకోనటువంటి వాళ్ళ కోసం పెట్టుకున్నటువంటి ఎంప్లాయీస్కి పెనాల్టీ వేయటం తప్పని ధైర్యంగా మాట్లాడటమే కాకుండా ఇదే హైదరాబాద్ హైకోర్టులో కేసు వేసి అది అన్యాయం అని నిరూపించి మనల్ని అందరినీ కూడా ఆ పెనాల్టీ నుంచి తప్పించినటువంటి ఘనత కూడా రాంబాబు గారిది. సో ఇంతకంటే ఎక్కువ మాట్లాడాలంటే చాలా ఉంది, చాలా విషయాలు. కానీ ఈరోజు సమయం తక్కువగా ఉంది కాబట్టి ఈ బైపార్టెట్లో ఉన్నటువంటి అనేక అంశాలు, వాటికి సంబంధించినటువంటి ముఖ్య విషయాలు మరి రాంబాబు గారికి ఎక్కువ సమయం ఇచ్చిన తర్వాత, ఆయన మాట్లాడిన తర్వాత మన లీడర్ మన రాంబాబు గారిని ఫెలిసిటేట్ చేసుకుంటాం. కాబట్టి ఇంతటితో ముగిస్తూ రాంబాబు గారిని మాట్లాడే దాంట్లో మరి కృష్ణారావు గారు ఆహ్వానిస్తారు. తర్వాత ఈ ఫెలిసిటేషన్స్ అయిన తర్వాత కామ్రేడ్స్ అందరూ కూడా, ఎందుకంటే మనకు ఒక ఆనవాయితీ మనకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఏదన్నా ఒక మంచి శుభకార్యం జరిగినప్పుడు అందరం కలిసి కుటుంబం అంతా భోజనం చేయటం అనేది. సో ఇవాళ ఇది మనందరం జరుపుకున్నటువంటి కుటుంబ ఫెలిసిటేషన్ కాబట్టి, మన నాయకుడికి ఆత్మీయ సన్మానం కాబట్టి అందరూ కూడా చక్కగా అందరం కలిసి డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా కోరుతూ ఇప్పుడు కృష్ణారావు గారిని మాట్లాడు. ఫౌండర్ ఆఫ్ ది ప్రధానమైనటువంటి కారకులు, అలాగే ద జనరల్ సెక్రటరీ ఆఫ్ ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఫార్మర్, అండ్ ఆల్సో ద చైర్మన్ ఆఫ్ ఆల్ ఇండియా ఆంధ్ర బ్యాంక్ అవార్డ్ ఎంప్లాయీస్ యూనియన్, Vice President, Joint General Secretary, and also Vice President of our Andhra Pradesh Telangana Bank Employees Federation, former, and he is also amongst us. Now I request him to speak few words on this occasion. Comrade BSR Mohan Reddy. ఇంత చెప్పిన తర్వాత పేరు చెప్పాల్సిన అవసరం అనేది ఉండకపోవచ్చు. శ్రీకాంత్ రెడ్డి, కమ్రేడ్ రవి, కృష్ణరావు, రమణ, అండ్ మై డియర్ comrade in arms, Comrade Rambabu, and my dear comrades and friends. Personally, I am missing all of you. చాలా కాలం నేను మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాను. అన్ని అకేషన్స్లో మనం ఏదో సందర్భంలో కలుసుకుంటూ ఉండే వాళ్ళం, కానీ నేను ఈ మధ్య ఆఫ్టర్ రిటైర్మెంట్ చాలా వరకు పబ్లిక్ అపీరెన్సెస్, స్పీచెస్ తగ్గించాను. అయితే ఈ సమావేశానికి కూడా రావడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. అందుకని రాంబాబుతో మాట్లాడి కంగ్రాట్స్ చెప్పి కొద్దిగా ఎగ్గొడదామని ఒక ఆలోచనతో ఆయనకి ఫోన్ చేస్తే ఈ వాజ్ ఇన్సిస్ట్, లేదు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని చెప్పి గట్టిగా ఇన్సిస్ట్ చేయటం, సరే అని చెప్పి సమావేశం ఇవాళ నాకు వేరే కార్యక్రమం ఉన్నప్పుడు కూడా దాన్ని మధ్యలో ముగించుకొని రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. మొత్తం కోర్ గ్రూప్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా మంచి క్రీమ్ ఆఫ్ లీడర్షిప్ ఇక్కడికి రావడం. ఈ సందర్భంగా 4 విషయాలు మీ అందరితోటి షేర్ చేసుకోవడం అనేటటువంటి అవకాశం ఇచ్చినందుకు ఆర్గనైజర్స్కి, అట్లనే కామ్రేడ్ రాంబాబుకి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ 2 విషయాలు మాత్రం ప్రముఖంగా నేను ప్రస్తావించదలుచుకున్నాను. అంత యాక్టివ్ కాదు నేను సోషల్ మీడియాలో, అన్నీ ఫాలో అవుతుంటాను కానీ నా అభిప్రాయాలు దాంట్లో ఏమీ పంచుకోను. దానికి చాలా కారణాలు ఉన్నాయనుకోండి, అది పెద్ద ఇష్యూ కాదు. అయితే ఫాలో అవుతుంటాను. ఈ ఫాలో అవుతున్న సందర్భంలో ఒక చిన్న క్యాప్షన్ ఒకటి నన్ను అట్రాక్ట్ చేసింది. వీ ఎక్స్పెక్టెడ్ ది మెంబర్స్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ బెఫీ దట్ దే విల్ బాయ్కాట్ ది ఏరియర్స్ బట్ దే ఆర్ కలెక్టింగ్ ది లెవీ అని చెప్పి వచ్చింది. చాలా ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ అది. చూస్తే ఆ లెటర్ చదివాను. బైపార్టెడ్ సెటిల్మెంట్ కన్నా ముందు లెటర్ చదివాను నేను. ఆ లెటర్ చదివిన తర్వాత ఇంట్రెస్టింగ్గా బైపార్టెడ్ సెటిల్మెంట్ చదివా. మొత్తం అది 56 పేజెస్ ఉంది. అది మొత్తం వర్డ్ బై వర్డ్ అన్నీ మొదటి నుంచి పేర్లతో సహా అన్నీ చదివా. అయితే ఆ సర్క్యులర్లో చాలా ఒక పదం నన్ను కొంత ఆలోచనకి గురి చేసింది. బెఫీ సర్క్యులర్లో, మన ఏబిఏ సర్క్యులర్స్, మనవి యూబిఓ అన్నీ రెగ్యులర్గా అలవాటైనటువంటి సర్క్యులర్సే. అదేంటంటే ఫైనాన్షియల్గా సపోర్ట్ అవసరం ఆర్గనైజేషన్స్కి, మనది మొదటి నుంచి ఒక క్లాస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక పదం వాడారు. ఈ క్లాస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అనేటటువంటి పదం నేను
ఈ WFTUలో విన్నాను, ఇది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, దాంట్లో ఈ పదం వాడుతుంటారు. ప్రపంచవ్యాప్తంగా వర్కింగ్ క్లాస్ని ఆర్గనైజ్ చేయటం అనేటటువంటిది ఒక పెద్ద ఎజెండా, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్. అయితే ప్రపంచవ్యాప్తంగా వర్కర్స్ని మనం ఒక బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఆర్గనైజ్ చేయడానికే 34 రకాల గందరగోళాలు, వ్యవహారాలు, ముఠాలు, గ్రూపులు, ఒక జనరేషన్ పడుతుంది. జనరేషన్ తర్వాత కూడా యూనిటీ అనేటటువంటిది ఇంకా ఒక మిరేజ్ లాగానే మిగిలిపోయినటువంటి సందర్భంలో ప్రపంచంలో ఉన్నటువంటి వర్కర్స్ అందరినీ ఆర్గనైజ్ చేయడం అనేటటువంటిది చాలా కష్టంతో కూడింది. అయితే అందుకని వాళ్ళు ఒక వర్డ్ ఏం ఖాయం చేశారంటే, ఇప్పుడు మనం వాడినట్టుగా ఎట్లా పడితే అట్లయింది అన్నాడు ఆయన, ఎంపీ అవ్వాలంటే ఇది CPI నుంచో CPM నుంచో రాంబాబు అయ్యే అవకాశాలు లేవులే. ఎందుకంటే CPIకి CPMకి వాళ్ళ ఒక క్యాండిడేట్ని ప్రభాత్కర్ని స్పాన్సర్ చేసినట్టుగా చేసి ఒక ఎంపీ చేయడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి ఉద్దేశంలో ఆయన అన్నాడు. మిగతా పార్టీలు ఎలాగో మనం పోం అంటే ఏమిటి, మిగతా పార్టీలకి CPI CPM వీటన్నిటి దానికి ఏంటంటే డైరెక్ట్గా సోషలిస్టులను, లెఫ్ట్లను లేదా కమ్యూనిస్టులను అనే పదాలని వాడటం అనేటటువంటిది చాలా ఇబ్బందితో కూడినటువంటిది ఒక బ్రాడ్ బేస్డ్ ట్రేడ్ యూనియన్ మూవ్మెంట్. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు క్లాస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ అని చెప్పి ఒక పదాన్ని వాళ్ళు ప్రచారంలో పెట్టారు. వాట్ యూ మీన్ బై దిస్ క్లాస్ ఓరియంటెడ్ అంటే వర్కర్స్ని ఒక క్లాస్గా, ఒక వర్కింగ్ క్లాస్గా వాడటం. క్లాసెస్ అనేవి విభజన చేయటం, క్లాసిఫై చేయటం, అందరినీ చాలా రకాలుగా క్లాసిఫై చేయొచ్చు హ్యూమన్ బీయింగ్స్ని. విత్ మేజర్గా ఎన్ని చెప్పకాలు చేసినప్పటికీ కూడా మనం ఏంటంటే వర్కింగ్ క్లాస్గా, అలాగే ఇతరులంటే ఎవరు, నాన్ వర్కింగ్ క్లాస్ అని మాట అనొచ్చు మనం. కానీ వర్కింగ్ క్లాస్ అనేటటువంటిది మనకి ఓరియంటేషన్ అంటే ఏమిటంటే దీంట్లో ఒక పదం మనం అర్థం చేసుకోవాలంటే ఆ పదాన్ని ఏ సందర్భంలో ఎందుకు వాడుతున్నారు అనేటటువంటి తెలుసుకునేటట్లయితే మనకు తెలుస్తుంది. కష్టపడి సంపదని సృష్టించేటటువంటి వాళ్ళు వర్కర్స్. ఇక ఆ సృష్టించినటువంటి సంపదని అనుభవించేటటువంటి వాళ్ళు మిగతా వాళ్ళు. దిస్ ఇస్ ది బ్రాడర్ డెఫినిషన్. కాబట్టి ఎవరైతే కష్టపడి సంపదను సృష్టిస్తారో ఆ సంపదను సృష్టించేటటువంటి వాళ్ళు క్లాస్ ఓరియంటెడ్ పీపుల్. అంటే అందరూ వర్కర్సే, కానీ ఈ కాన్షియస్నెస్ తోటి, ఈ చైతన్యంతో, ఈ అండర్స్టాండింగ్ తోటి ట్రేడ్ యూనియన్గా నిర్మించేటట్లయితే వాళ్ళని క్లాస్ ఓరియంటెడ్ ట్రేడ్ యూనియన్స్ అని. అలా కాకుండా కేవలం ఎకనామిక్ బెనిఫిట్స్, మన DEA లేకపోతే HRA లేకపోతే ట్రాన్స్ఫర్స్, ఎందుకైనా మంచిది ఒక నమస్కారం పెడితే ట్రేడ్ యూనియన్ లీడర్స్కి అక్కడ గొడవలు లేకుండా చూసుకోవచ్చు అని చెప్పి అనేక రకాలైనటువంటి కారణాలతో యూనియన్లో ఉండేటటువంటి యాక్టివ్ అండర్స్టాండింగ్స్, యూనియన్స్ అవన్నీ కూడా అవి దే ఆర్ నాట్ క్లాస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్స్. ఆ పద్ధతిలో వాళ్ళు వరల్డ్ లెవెల్లో దాన్ని తలకాయ నొప్పి ఎందుకులే అని చెప్పి ఆ పదం వాడారు. మనకు కూడా తెలుసు, మనది యాక్చువల్గా మన యూనియన్ అని చెప్తాం మనం, బట్ AIBI ఇస్ నాట్ ఏ యూనియన్ నేమ్, ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్. యూనియన్ అంటే బెదిరిపోతారని చెప్పి, అసోసియేషన్ అంటే ఏదో సరదాగా అందరూ ఉండొచ్చు, ఏదో ఫ్రెండ్స్ అసోసియేషన్, బ్యాడ్మింటన్ అసోసియేషన్, ఇట్లాంటి అసోసియేషన్ అనే పేరుతోటి పెట్టుకుంటే ఎక్కువ మంది ఎంప్లాయీస్, అంత మిడిల్ క్లాస్ ఓరియంటేషన్తో ఉన్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ వస్తారని చెప్పి AIBI ఇది మనకి స్టార్ట్ చేసింది. సో ఆ రకంగా ఇఫ్ బెఫీ ఈజ్ ఏ క్లాస్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్, ఇక్కడ పెద్ద సమస్య ఇది. మొత్తం వర్కర్స్ అందరినీ ఓవరాల్గా వర్కింగ్ క్లాస్ యూనిటీలో ఒక బైపార్టైట్ సెటిల్మెంట్ అనేటటువంటిదే అసాధ్యమైనటువంటి పరిస్థితుల్లో, మారినటువంటి రాజకీయ సమీకరణాల్లో భారతదేశంలో ఒక వర్కింగ్ క్లాస్ డైరెక్ట్గా మేనేజ్మెంట్ తోటి చర్చించి మాకున్నటువంటి కష్టసుఖాలు ఇవి, ఇప్పుడున్నటువంటి ఇబ్బందులు, మా డిమాండ్స్ ఇవి అని చెప్పి వాళ్ళతోటి నెగోషియేట్ చేసి, బేరసారాలు చేసి ఒక బైపార్టైట్గా, ద్వైపాక్షికంగా సెటిల్మెంట్ చేయడం అనేటటువంటిది చాలా కష్టమైనటువంటి పరిస్థితి. అలాంటి దాంట్లో ఇవాళ బైపార్టైట్ సైన్ చేసేటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు చివరి నిమిషంలో దాంట్లో నుంచి ఇందులో ఏదో చాలా ఇబ్బందులు ఉన్నాయి, కష్టం ఉంది, దీనికి అలా ఉంది, ఇలా ఉందని చెప్పి ఒక కుంటి సాకోడు చూపించి దాంట్లో నుంచి బయటికి పోవడం అనేటటువంటిది మనం చూసాం. సో హౌ ఇది ఏ రకంగా వర్కింగ్ క్లాస్ని క్లాస్ ఓరియంటెడ్ రాజకీయాల వైపు కానీ, క్లాస్ ఓరియంటెడ్ కాన్షియస్నెస్ వైపు కానీ తీసుకుపోవడానికి ఉపయోగపడుతుందని చెప్పి నేను కాసేపు దాని మీద పెట్టుకుని, ఓహో ఇదొక ఏదో ఒక క్లాస్ ఓరియంటెడ్ అంటే అర్థం ఏమిటంటే, నాకు అర్థమైనటువంటిది చాలా వరకు ఇప్పుడే మాట్లాడుతున్నాను మన వాళ్ళతో కూడా, అంటే నేను డామినేట్ చేస్తే అది క్లాస్ ఓరియంటెడ్, వాళ్ళు పక్క వాళ్ళు డామినేట్ చేస్తే నేను వాళ్ళ చేతిలో ఉండేటట్టయితే కష్టం. సో ఎక్కడ AIBI ఏ రకమైనటువంటి యాక్టివిటీ తీసుకున్నప్పటికీ కూడా దాంట్లో తప్పులు ఎతకడం అనేటటువంటి దానికి ఒక పెద్ద కార్యక్రమం పెట్టుకొని, బెఫీ మొదటి నుంచి ఆ రకమైనటువంటి పరిస్థితి ఉన్నది. బెఫీలో ఉన్నటువంటి సభ్యులను మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అక్కడక్కడ చిన్న చితక ఉన్నటువంటి దాంట్లో కూడా నేను ఇండివిజువల్స్ని ఎప్పుడు టార్గెట్ చేయను. కానీ వాళ్ళ ఐడియాలజీకి సంబంధించినంత వరకు ఇవాళ AIBI ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని దేశంలో ఉన్నటువంటి బ్యాంక్ ఎంప్లాయీస్ని అందరినీ కూడా ఇవాళ 11 బైపార్టైట్ సెటిల్మెంట్స్ చేయడం అనేటటువంటిది సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ రకంగా చేసిన దాంట్లో ఈ అండర్స్టాండింగ్కి మాత్రం కామ్రేడ్స్ మీరు ఎస్పెషల్లీ లీడర్షిప్, క్రీమ్ ఆఫ్ ది లీడర్షిప్ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని,
వ్యక్తులుగా మనం విమర్శించాల్సిన అవసరం లేదు. బట్ యూనిటీ ఈజ్ పారమౌంట్. యూనిటీ ఈజ్ పారమౌంట్. ఏ కారణాల వలన వివిధ యూనియన్లుగా హిస్టారికల్గా డివైడ్ అయినప్పటికీ కూడా ఒక యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ అనేటువంటి ఒక పెద్ద అంబ్రెల్లాని ఇవాళ ఏఐబిఏ ఒక అడుగు వెనక్కి వేసి, మెజారిటీ ఆర్గనైజేషన్, ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఆర్గనైజేషన్ ఏఐబిఏ. వితౌట్ ఏఐబిఏ యూ కెనాట్ ఇమాజిన్ దట్ దెర్ ఇస్ ఎ ట్రేడ్ ఇన్ మూవ్మెంట్ ఇన్ ది బ్యాంక్ ఎంప్లాయీస్ మూవ్మెంట్. Without AIBA, you cannot imagine any bipartite settlement. AIBA alone has signed a bipartite settlement, if you remember. AIBA alone, only one organization has signed the bipartite settlement. I think it is second bipartite settlement, if I remember. సో ఆ రకమైనటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసుకున్నప్పుడు ఈ విషయాన్ని ఒకటి మీ దృష్టికి తీసుకురావాలనుకున్నాం. ఇక రెండవది ఏంటంటే, కామ్రేడ్స్, నెగోషియేటింగ్ స్కిల్స్ అనేటటువంటి దానిది ఒక పెద్ద చరిత్ర. ఈ నెగోషియేటింగ్ స్కిల్స్ అనేటటువంటివి ఇండివిజువల్కి మనం జనరల్గా ఆపాదిస్తాం, కానీ ఓవరాల్గా ఎంప్లాయీస్ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటి, వాళ్ళ యూనిటీ ఏమిటి, ఒక ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి కాల్ని ఏ రకంగా ఎంత మేరకు, ఎంత కాన్సన్ట్రేషన్తో, ఎంత కమిట్మెంట్ తోటి ఆ మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు అనేటటువంటిది ఎప్పుడు కూడా 1000 కళ్ళతోటి మేనేజ్మెంట్స్ కానీ, అలాగే యాజమాన్యాలు కానీ, ఇప్పుడు అనుకున్నటువంటి గవర్నమెంట్లు కానీ అన్నీ కూడా పరిశీలిస్తూనే ఉంటాయి ఫర్ వేరియస్ రీజన్స్, అన్ని సందర్భాల్లో కూడా వాళ్ళ పార్టిసిపేషన్. అందుకనే పీస్ఫుల్ కండిషన్స్లో కూడా, స్ట్రగుల్ జరగనటువంటి రోజుల్లో కూడా మనం రిపీటెడ్గా ఒక ఆర్మీ ఎలాగైతే కవాతు కండక్ట్ చేస్తుందో అట్లా ఏఐబి ఎప్పుడు బ్యాంక్ ఎంప్లాయీస్ని ఏదో ఒక సందర్భంగా మనం మొబైలైజ్ చేస్తూనే ఉంటాం. ఒక డిమాన్స్ట్రేషను, లేకపోతే ఒక ప్రొసెషను, లేకపోతే ఒక సిగ్నేచర్ క్యాంపెయిను, మరొకటో మనకు ఉన్నటువంటి యూనిటీని, ఆ లింక్స్ని, ఆ ఫిజికల్గా అలాగే ఐడియాలజికల్గా ఉండేటువంటి లింక్స్ని అన్నింటినీ కూడా మనం కండక్ట్ చేస్తూ వస్తుంటాం. సో ఆ రకంగా దాదాపు 1946 తర్వాత 1946లో ఏఐబిఏ స్టార్ట్ అయిన తర్వాత 20 సంవత్సరాల పాటు ట్రిబ్యునల్స్లో పోరాడినటువంటి చరిత్ర. 20 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఫస్ట్ బైపార్టైట్ సెటిల్మెంట్ సైన్ చేసుకోవడం జరిగింది. అంటే అప్పుడు ఎంప్లాయీస్ లేకనా, యూనిటీ లేకనా, నాయకత్వం లేకనా, స్టాల్వార్డ్స్ లాంటి నాయకత్వం. ఇప్పుడు కామ్రేడ్ వీళ్ళు ఎప్పుడు అంతా మన పాత పేర్లు ఏవి తలుచుకున్నప్పటికీ కూడా మనకి ఒకసారి నిజంగా కన్నా ట్రేడ్ యూనియన్ గురించి ఆలోచిస్తే ఒళ్ళు పులకరిస్తుంది మనకి. పర్వానా కానీ, ప్రభాత్కర్ కానీ, చెడ్డా కానీ, తారకేశ్వర్ కానీ, వీళ్ళందరూ ఉన్నారు. ఇంకా మనం బాంబేకి వెళ్ళి, ఢిల్లీకి వెళ్ళి చూసేటట్లయితే ఇంకా అవుట్ స్టాండింగ్ లీడర్స్ ఉన్నారు. మనకు కొంచెం పేర్లు కొంచెం తక్కువ పేర్లే తెలిసి ఉండొచ్చు. ఎంత గొప్ప ఆర్గనైజేషన్ అంటే, ట్రిబ్యునల్లో ఫైట్ చేస్తూ మన తరఫున ఆర్గ్యూ చేస్తున్నటువంటి ఒక లాయరు యూనియన్ దగ్గర డబ్బులు లేవంటే ఆయన కారు అమ్మి ఫీజు కట్టి చేసినటువంటి చరిత్ర. దట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, రాంబాబు తెలుసు. సో కామెంట్స్, ఇంత కమిట్మెంట్ ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్కి సంబంధించినంత వరకు ట్రిబ్యునల్స్ 20 సంవత్సరాలు పట్టింది బైపార్టైట్ సెటిల్మెంట్ చేయడానికి. ఏమి మొహమాటం లేకుండా అందరిని చేసుకోండి అని చెప్తుంటారు. అక్కడక్కడ కొంచెం 1-2 ఎక్సెస్ అనిపించవచ్చు, కానీ అలాంటివి ఉంటాయి సరదాగా కామెడీ ట్రాక్లో. ఆయన రిపీటెడ్గా చెప్పే దాంట్లో నాకు సరదాగా నవ్వొచ్చేది ఏంటంటే, ఇద్దరు అన్నీ తెలిసిన వాళ్ళు కొట్లాడుకొని సగం తెలిసినటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాడి తరఫున వీళ్ళ తరఫున ఆర్గ్యూ చేసి ఏమీ తెలియని వాడు జడ్జిమెంట్ ఇస్తాడు, అది లా అని చెప్తుంటాడు. అంటే ఇద్దరు క్లయింట్స్ వాళ్ళు తెలుసు యాక్చువల్గా ఏం జరిగిందనేది. వీళ్ళు ఈ లాయర్కి చెప్తాడు, వాళ్ళు ఆ లాయర్కి చెప్తాడు. వాడికి ఆ లాయర్కి సగం తెలుసు, ఈ లాయర్కి సగం తెలుసు. ఇద్దరు ఆర్గ్యుమెంట్ మొదలెడతాడు, జడ్జికి ఏమీ తెలియదు, జడ్జిమెంట్ ఇస్తాడు. సో దట్ ఈజ్ లా. సో అట్లా ట్రిబ్యునల్ అనేటటువంటిది మేనేజ్మెంట్కి తెలుసు వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనేది, యూనియన్గా మనకి తెలుసు. మనం వెళ్ళి ఆర్గ్యూ చేస్తే మన తరఫున లాయర్లు, మన తరఫున ఇంకొకళ్ళు రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ట్రిబ్యునల్లో పెడితే ఎవడో ట్రిబ్యునల్లో అపాయింట్ చేసినటువంటి జడ్జి మనకి జడ్జిమెంట్ ఇస్తాడు. ఆయనకి ఏమీ తెలియదు. ఏమీ తెలియకపోగా ఒక ఆబ్లిగేషన్ ఏమిటంటే, ఈజ్ అన్ అపాయింటెడ్ జడ్జ్. అపాయింటెడ్ అంటే దేర్ ఇస్ నో స్ట్రెంగ్త్ ఎక్సెప్ట్ అపాయింట్మెంట్. లాయల్టీ ఉంటేనే అపాయింట్మెంట్ ఉంటుంది. సో ఒక గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి వ్యక్తి అటు చేసి ఇటు చేసి ఏదో రకంగా గవర్నమెంట్కి అనుకూలమైనటువంటి తీర్పు ఇవ్వాల్సిందే తప్ప ఏదన్నా ప్రతికూలమైన తీర్పు ఇచ్చేటట్లయితే ఆయన ఆ సీట్లో ఉండడు మరుక్షణం. అక్కడక్కడ ఎక్సెప్షన్స్ ఉండొచ్చు, మనకి వివి గిరి లాంటి ఎక్సెప్షన్స్ కొన్ని ఒక సీట్లో ఉన్నప్పటికీ కూడా, పొలిటికల్ ఫోర్స్లో ఉన్నప్పటికీ కూడా అవన్నీ అవుట్ స్టాండింగ్ అవన్నీ. కానీ జనరల్ బై అండ్ లార్జ్ ఎనీ ట్రిబ్యునల్ విల్ గో ఇన్ ఫేవర్ ఆఫ్ ది రూలింగ్ క్లాస్. ఇక ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో రూలింగ్ పొజిషన్ ఏంటి? ఇవాళ ఎక్కడన్నా మీకు మీడియా ఎక్కడన్నా ఇండిపెండెంట్గా ఉందా? ఎక్కడన్నా ఒక పొలిటికల్ నాయకత్వం
ఎక్కడైనా ఒక పొలిటికల్ నాయకత్వం వాళ్ళ నాయకుడి పేరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో స్మరించకుండా ఒక ఉపన్యాసం అనేటటువంటిది ఉందా ఎక్కడన్నా? గౌరవనీయులైన నరేంద్ర మోడీ గారు, గౌరవనీయులైన ఆంధ్రాలో ఇప్పుడు జగన్ గారు, అంతకుముందు చంద్రబాబు గారు, గౌరవనీయులైన కేసీఆర్ గారు, ఇది పరిస్థితి కదా. సో ఎంత సైకోఫాన్సీ అనేటటువంటిది ఇవాళ ఆర్గనైజేషనల్గా కానీ ఇంకో రకంగా కానీ వచ్చినటువంటి నేపథ్యంలో ఇవాళ ఇంకా ట్రిబ్యునల్స్కి వెళితే, కోర్టులకు వెళితే, మరో చోటుకి వెళితే మనకి ఇంతకన్నా బెటర్ సెటిల్మెంట్ వస్తుందని ఆశించేటటువంటి వాళ్ళని ఏం చెప్పాలి మనం? సో ట్రిబ్యునల్స్లో 20 సంవత్సరాలు పోరాడిన తర్వాత ఇవాళ బైపార్టైట్ సెటిల్మెంట్, ద్వైపాక్షిక ఒప్పందం చేసుకోవడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి పరిణామం. ఇది తీసుకుపోవడంలో ఒక నెగోషియేషన్ చేసి, ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి నెగోషియేషన్స్? మీరు చదువుకుని ఉంటారు కదా మొదటి నుంచి. 2%? రాంబాబు 2%, 2%. మరి 15% సెటిల్మెంట్ చేయాలంటే అసలు 2%తో ప్రారంభిస్తారు ఎవరైనా? ఎట్టి పరిస్థితుల్లోనూ బైపార్టైట్ సెటిల్మెంట్ జరగకుండా ఏ బ్యాంకుకి ఆ బ్యాంక్ వైజ్ సెటిల్మెంట్స్ చేయడం, అక్కడ బ్యాంక్ వైజ్ సెటిల్మెంట్, క్యాడర్ వైజ్ సెటిల్మెంట్, ఆఫీసర్స్కి ఒక సెటిల్మెంట్, ఎగ్జిక్యూటివ్స్కి ఒక సెటిల్మెంట్. ఇక ఎగ్జిక్యూటివ్ సెటిల్మెంట్స్ ఉండవు అనుకోండి, ఎగ్జిక్యూటివ్ ఒక రూల్ అంతే. ఇప్పటికి కూడా ఆఫీసర్ సెటిల్మెంట్ కాదు అది. వాళ్ళు అల్టిమేట్గా బోర్డుకి వెళ్ళి దాన్ని అప్రూవ్ చేసుకోవాలి. మనకు అట్లా కాదు. మనకు ఒకసారి సైన్ చేసిన తర్వాత మనం ఏరియాస్ క్యాలిక్యులేట్ చేసేస్తుంటాం. కానీ వాళ్ళకి బోర్డుకి వెళ్ళి అప్రూవ్ అయితే దాకా మనకి తిరిగి దాని ఇంప్లిమెంటేషన్ అనేటటువంటిది రాదు. సో ఆ రకమైనటువంటి పరిస్థితిలో ఓవరాల్గా ఒక బైపార్టైట్ సెటిల్మెంట్ అనే దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో 2% నుంచి ఇవాళ 15% దగ్గరికి లాక్ రావడం అనేటటువంటిది 3 సంవత్సరాలు పట్టింది. చాలామందికి ఏమిటండి 3 సంవత్సరాలు? ఇండెఫినెట్ స్ట్రైక్ ఇస్తే ఫటాఫట్ ఈ పాటికి ఎప్పుడో వచ్చేది. మన నాయకులంతా వాళ్ళకి అసలు ధైర్యం లేదు, దమ్ము లేదు అనేటటువంటిది అంటుంటారు. వినుంటారు మీరు కూడా కొన్ని సందర్భాల్లో ఎక్కడైనా అక్కడక్కడ కొత్తగా లీడర్షిప్లోకి వచ్చినటువంటి క్యాడర్ నిజమే ఏంటి అంత తలకాయని ఒక దెబ్బతో లేపవతలు బారేయచ్చు అని ఎవరు కొంతమందిని ఎప్పుడన్నా అనుకున్నారేమో, నాకైతే తెలియదు. అది ఒక బ్రహ్మాస్త్రం లాంటిది, ఒక పాశుపతాస్త్రం లాంటిది. ఎక్కడ దాని ప్రయోగం జరగదు. మొత్తం చూడండి హిస్టరీలో అర్భకుడిగా వేయాల్సింది తప్పే అశ్వత్థామ లాంటి వాడు బ్రహ్మాస్త్రం, అర్జునుడు ఎప్పుడూ బ్రహ్మాస్త్రం వేయలేదు. వేసిన తర్వాత ఏమి ఉండదు అది. సో ఆ రకమైనటువంటిది ఇండెఫినెట్ స్ట్రైక్ ప్రారంభించడం మాత్రమే మన చేతిలో ఉంటుంది, ఎండ్ చేయటం మన చేతిలో ఉండదు. బహుశా అందరికీ అనుభవం ఉందో లేదో, ఆంధ్ర బ్యాంకులో మాత్రం మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నాయకత్వం అందరికీ అనుభవం ఉన్నది. 72 రోజుల పాటు ఒక ఇండెఫినెట్ స్ట్రైక్ ఆంధ్ర బ్యాంకులో జరిపినటువంటి చరిత్ర. బోత్ మేనేజ్మెంట్ అండ్ యూనియన్ బోత్ డిస్మాంటిల్డ్. ఆ తర్వాత యూనియన్ సంబంధించినంత వరకు ఆర్గనైజేషన్ అజా లేకుండా పోయింది, గత్యంతరం లేకుండా పోయింది. చైర్మన్ గిరి వదిలిపెట్టిన తర్వాత ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయాడు, గోపాలరావు అని చెప్పి. ద కామెంట్స్ రీజన్ ఈజ్, ఒక నెలల తరబడి ఒక ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో సమ్మె చేయటం అనేటటువంటిది అది సమాజం హర్షించదు. ఒకటి. రెండవది ఏంటంటే రిజల్ట్స్ రావు, డిసాస్టర్ మిగులుతుంది, ఇట్స్ ఏ కెలామిటీ. అయితే దాన్ని అదొక పెద్ద మన చేతిలో ఉంటుంది, ఒక మన అంబులు పొదిలో ఉంటుంది, ఒక అస్త్రం. అది అవసరమైతే చేస్తుంటామని చెప్పి మనం థ్రెటన్ చేయగలం తప్ప దాన్ని ఉపయోగించడం ఉండదు. ఒకవేళ ప్రారంభించినప్పటికీ కూడా దాన్ని ఎప్పుడు ఏ సందర్భంలో దాన్ని ఉపసంహరించాలి, తగ్గించాలి అనేటటువంటి క్లారిటీతోటి క్లైమాక్స్ ప్లాన్ చేసినటువంటి ఒక డైరెక్టర్ లాగా ఎప్పుడు ముగించాలో ప్లాన్ చేసుకుని మాత్రమే ఇండెఫినెట్ స్ట్రైక్ కాలేవగలుగుతాం. కొంతమంది చూసుంటారు, సినిమా యాక్టర్స్ అంతా చూసుంటారు కదా, మీరు సినిమాల్లో రివ్యూ చదివి ఉంటారు. క్లైమాక్స్ సీన్ ముందు ప్లాన్ చేసి ఒక్కోసారి షూటింగ్ కూడా పూర్తి చేసుకుని ఆ తర్వాత మిగతా సినిమా పూర్తి చేస్తుంటారు. అలాగే ఇప్పుడు ఇవాళ ఇండెఫినెట్ స్ట్రైక్ లాంటి పెద్ద చేసుకునేటట్లయితే కష్టం. ఇవాళ అలాగే మనకి బైపార్టైట్ సెటిల్మెంట్ అనే దాంట్లో అల్టిమేట్గా సైన్ చేయడం, మనకు ఉన్నటువంటి దేన్ని సరెండర్ చేయకపోవడం, కొత్తగా సాధించడం అనేటటువంటిది కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇటు ఎంప్లాయీస్ తోటి నెగోషియేట్ చేయాలి, తోటి యూనియన్స్ తోటి నెగోషియేట్ చేయాలి, మీ యాజమాన్యంతో నెగోషియేట్ చేయాలి. వీటన్నిటికన్నా చాలా అతి ముఖ్యమైనటువంటిది ఆల్ ఇండియాలో సెటిల్మెంట్ అనేటటువంటిది చేయాలనేటట్లయితే గవర్నమెంట్తో నెగోషియేట్ చేయాలి. కామ్రేడ్స్, దీస్ ఆర్ ది రామిఫికేషన్స్. మనకు పాత రోజుల్లో తారకేశ్వర్ గారు స్పీచ్ కానీ వినేటట్టేది మనకు తెలుస్తుంది. వీ హ్యావ్ సైన్ ద సెటిల్మెంట్. ఎప్పటి నుంచి? నేను శక్తి పరిస్థితుల్లోనూ సెటిల్మెంట్ చేయను అన్న వాళ్ళ దగ్గర నుంచి సెటిల్మెంట్ చేశాను. అందరూ ప్రైమ్ మినిస్టర్ నేను కోట్ చేస్తాడు. జవహర్లాల్ నెహ్రూతో సెటిల్మెంట్ చేశారు, మొరార్జీ దేశాయ్తో సెటిల్మెంట్ చేశారు, ఇందిరాగాంధీతో సెటిల్మెంట్ చేశారు. ఇవాళ టుడే ఇఫ్ ఐ కాల్ ఇట్, కామ్రేడ్, దిస్ ఇస్ ద సెటిల్మెంట్ రాంబాబు యు హావ్ సైన్డ్ విత్ నరేంద్ర మోడీ, నోబడీ ఎల్స్, అదర్ ఎల్స్. యు హావ్ సైన్డ్ ఎ సెటిల్మెంట్.
ఎందుకు చెప్తున్నానంటే కామ్రేడ్స్, ఈ బైపార్టెడ్ సెటిల్మెంట్ ఇవాళ ఐబీఏ చైర్మన్లతోనూ వాళ్ళతోనూ వీళ్ళతోనూ, లేదా మన బ్యాంక్ చైర్మన్లతోనూ మన ఆఫీసర్లతోనూ వీళ్ళతో వాళ్ళతో సెటిల్మెంట్ చేసి కింద బడి మీద లాగించారు. అలా డోంట్ అండర్ ఎస్టిమేట్ దిస్ సెటిల్మెంట్. టోటల్ వర్కింగ్ క్లాస్కి ఉన్నటువంటి లాస్ మొత్తాన్ని కూడా కోడ్ ఆఫ్ కాండక్ట్ అనే దానికి లాగా తీసుకొచ్చి కోర్ట్స్ కింద పెట్టి మొత్తం 50 పైన ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్స్లో ఉన్నటువంటి అన్ని చట్టాలని వాళ్ళ క్రోడీకరించి 4 చట్టాలుగా కుదించండి వాళ్ళు నరేంద్ర మోడీ. యూనియన్ పెట్టుకోవడానికి వీల్లేదు, నెగోషియేట్ చేయడానికి వీల్లేదు. వాళ్ళ పిఎస్ఐ బెనిఫిట్స్ అన్నీ వెనక్కి లాకపోవడం జరిగింది. ఓవరాల్గా ట్రేడ్ యూనియన్ అనేటటువంటి కాన్సెప్ట్ ఇందాక నేను చెప్పాను క్లాస్ ఓరియంటెడ్ అయింది. అది వింటే కంపరం. వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ యునైట్ అని చెప్పి మనం మేడే జరుపుకుంటుంటే విశ్వకర్మ దినోత్సవాన్ని జరుపుకోమని పిలిపించేటటువంటి వాళ్ళు. సో ఈ రకమైనటువంటి ఒక ఐడియాలజికల్గా ఒక అడ్వర్స్ సిచ్యువేషన్లో నరేంద్ర మోడీ లాంటి ట్రంప్ కన్నా అరగంట అని చెప్పగలను నేను. ఆ రకమైనటువంటి ఒక హైలీ మోటివేటెడ్ యారగెంట్ అడ్మినిస్ట్రేటర్ దగ్గర నుంచి వాళ్ళ బైపార్టైట్ని తీసుకురావడం అనేటటువంటిది అది సామాన్యమైనటువంటి విషయం కాదు. సో దేర్ లైస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ది లీడర్షిప్, దేర్ లైస్ ది గ్రేట్నెస్. ఇకపోతే నేను అది ఎక్కువ దాంట్లోకి వెళ్లకుండా రాంబాబు విషయాన్ని గురించి కూడా ఒక ముక్క చెప్పాలి నేను మీకు. రాంబాబు నేను ఆంధ్ర బ్యాంక్లో మూవ్మెంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి రాంబాబు ఈజ్ ద వెల్విషర్ ఆఫ్ ది ఆంధ్ర బ్యాంక్ మూవ్మెంట్. ఆంధ్ర బ్యాంక్ హ్యాట్స్ ఇట్స్ ఓన్ హిస్టరీ. సరే ఇప్పుడు మీకు బోర్ కొట్టించను, దానికి చాలా చరిత్ర ఉన్నది, టైం కూడా లేదు. సో ఇప్పటికి ఏంటంటే నేను బికాజ్ ఐఎమ్ మిస్సింగ్ ఆల్ ఆఫ్ యూ కొంచెం 1-2 మాటలు ఏమన్నా ఎక్స్ట్రా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అంతే. బికాస్ ది ఎస్సెన్స్ ఆఫ్ ది మూమెంట్ వీ షుడ్ క్యాచ్. ఎస్సెన్స్ క్యాచ్ అయిపోతే ఎవరిని జిందాబాద్ అనుకున్న ప్రయోజనం లేదు. నెగోషియేషన్స్ ఇందాక మీకు 4 చెప్పాను. ఇది మన ఎంప్లాయీస్తో నెగోషియేట్ చేయాలి, తర్వాత మేనేజ్మెంట్తో నెగోషియేట్ చేయాలి, విత్ గవర్నమెంట్. అబోవ్ ఆల్ అవర్ ఓన్ ఆఫీస్ బేరర్స్ ఎట్ ది అపెక్స్ లెవెల్. అవర్ ఓన్ ఆఫీస్ బేరర్స్. నేను ఎవరిని ఎస్పిరేట్ చేయట్లేదు, బట్ బికాస్ ఐ హ్యావ్ సీన్ ఇన్ ది సెంట్రల్ కమిటీ ఆఫ్ ఏఐబిఏ, మేమంతా చూసాం కాబట్టి చెప్తున్నాను. వాళ్ళు పీర్స్ కాదు, వాళ్ళు దే ఆర్ అవర్ కలీగ్స్, దే ఆర్ అవర్ వెల్ విషర్స్. ఈ మూమెంట్లో నుంచి పైకి వచ్చినటువంటి వాళ్ళే. బట్ వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ రీచా, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పోజర్ రీచా, వాళ్ళకు ఉన్నటువంటి లిమిటెడ్ అండర్స్టాండింగ్ని ఎప్పటికప్పుడు దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి ఫ్రెండ్షిప్ తోటి పక్క నుండి నచ్చ చెప్పి వర్కౌట్ చేసి ఇటు చివరికి వచ్చి సంతకాలు పెట్టి టేబుల్ వైపుకి పూర్తిగా మనకున్నటువంటి టీంని మొత్తాన్ని ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి దాంట్లో రాంబాబు హ్యాస్ ప్లేడ్ ఏ వండర్ఫుల్ రోల్ యాజ్ ఎ నెంబర్ 2 ఇన్ ద ఆర్గనైజేషన్. బట్ ఫర్ రాంబాబు, టు బి వెరీ ఫ్రాంక్, బట్ ఫర్ రాంబాబు ప్రాబబ్లీ ఇట్ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఈజీ ఫర్ సిహెచ్వి. ఎప్పుడో వదిలేసి పిండేవాడు. నేను ఆ మాట అనకూడదు, సిహెచ్వి ఉన్నా కూడా చెప్పిండేవాడు. ఐ నో ఇట్. సిహెచ్వి చాలా కాలం పాటు తారకేశ్వర చక్రవర్తిగా చేశాడు. కానీ సిహెచ్విస్ అసిస్టెంట్స్ టు తారకేశ్వర చక్రవర్తి ఈజ్ సంథింగ్ డిఫరెంట్. తారకేశ్వర చక్రవర్తి ఈజ్ ఎ మ్యాన్ విత్ హైలీ రెస్పెక్టెడ్ పర్సనాలిటీ. వెరైటీ ఆఫ్ సబ్జెక్ట్స్లో ఆయనకు ఉన్నటువంటి గ్రిప్ అనేటటువంటిది అల్టిమేట్లీ ఇఫ్ ద ఎంటైర్ సెంట్రల్ కమిటీ అపోజెస్ ఆన్ ఎ సింగిల్ డెసిషన్, ఇఫ్ తారకేశ్వర చక్రవర్తి సేస్ ఓకే ఐ అగ్రీ బట్ ఐ డిసగ్రీ విత్ యూ, this is the final decision, if it should be done, if you are interested you give me a mandate, otherwise I will not go for bipartite అని చెప్పాడు. Entire house used to give an applause for Tarakeshwar Chakravarti, even if the entire central committee is not willing for that, and he could achieve it. One great such a thing is pension, including the AIB office bearers. They were not confident that pension settlement will be signed. Only for real reason is where from this pension funds comes, it is only for the earnings of the banks. Banks are not directly owned by the government. So if the banks యొక్క profitability లేకపోతే pension is not viable. Even today the danger is there. But still Tarakeshwar has got that guts to convince not only the government but ultimately convince the office bearers, and against the odds of his own colleagues he signed the settlement. That was possible only because of Tarakeshwar Chakravarti. But today the bipartite is signed because of Comrade Rambabu, not first signatory, I can say that. Because of Rambabu, the bipartite is signed under the leadership of Comrade CHV. So these are the 2-3 dimensions we must understand. Yes, we are proud. He is our representative. He is our product. He is our heritage. Rambabu manandariki varasatvam.
చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే గతంలో కంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు, ఇప్పుడు కంట్రిబ్యూట్ చేసినటువంటి వాళ్ళు, భవిష్యత్తులో కంట్రిబ్యూట్ చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి నాయకత్వం, ఈ అందరి యొక్క క్యుములేటివ్ నాలెడ్జ్, క్యుములేటివ్ ఎక్స్పీరియన్స్, దిస్ ఇస్ ద క్యుములేటివ్ లేబర్ అంటారు దీన్ని. దిస్ క్యుములేటివ్ లేబర్, క్యాపిటల్లో ఎలాగైతే క్యుములేటివ్ క్యాపిటల్ అని చెప్తారు, అలా లేబర్ మూమెంట్లో కూడా ఇట్స్ ఎ క్యుములేటివ్ లేబర్. దిస్ నాలెడ్జ్ హీ హాజ్ యూజ్డ్ ఇట్ అండ్ టుడే హీ హాజ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్. సో ద గ్రేట్ థింగ్ ఈజ్ the signing of the bipartite itself is an achievement. Forget about all other features. Signing itself is an achievement today. Once you sign, you will survive. Your bipartism survive. Will be an opportunity for all of us to reopen and settle it in further. Future is settled. Once you sign a 11th bipartite settlement, this is the way for the 12th bipartite settlement, comrades. 12th already started. Already more than 50% of the 12th bipartite settlement is over. 3 years. Only another 2 years. That means 60% of the 12th bipartite period is over. Now from tomorrow onwards, we will be preparing for the 12th bipartite settlement. Had you not signed this 11th bipartite, there is no scope for you to think of 12th bipartite settlement. So that was the uniqueness in this settlement, and that was the unique contribution of Comrade Rambabu, and probably that is the one reason for me to attend this meeting. Thank you very much.